హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకొని దీంట్లోకి పచ్చిశనగపప్పు, అలాగే మినపగుళ్ళు యాడ్ చేసుకొని, అలాగే దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 3 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందు మిక్సీ పట్టుకున్నాం కదా, అదంతా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.